హలో వ్యూయర్స్, ఈరోజు మనం బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్స్ని యూజ్ చేస్తూ ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్కి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కడుతున్నాము. y ఆఫ్ ఎస్ బై r ఆఫ్ ఎస్ అనేది క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. సో మనకి ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్ ఈ విధంగా ఉంటుంది. క్వశ్చన్లో మనకి ఏం అడిగారు? y ఆఫ్ ఎస్ బై r ఆఫ్ ఎస్ అడిగారు. సో ఇవన్నిటిని మనం రిజాల్వ్ చేసుకుంటూ వచ్చి, అంటే మన టెక్నిక్స్ని యూజ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా మనం సాల్వ్ చేయాలన్నమాట. సో సింగిల్గా రాసుకోగలగాలన్నమాట. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి. సో G1 ఈ బ్లాక్, ఇక్కడ G2, ఇది H3, ఇది H2, ఇది G3, ఇది H1, ఇది G4 ఇది. సో ఈ విధంగా మనకి ఇవ్వడం జరిగింది. సో సింబల్స్ ఇక్కడ ప్లస్ మైనస్, ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ మైనస్, ఇక్కడ ప్లస్ ప్లస్. సింబల్స్ ఇంపార్టెంట్, ఏం సైన్ ఇచ్చారనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇన్ జనరల్గా మనకి G3 G1 ఈ పాయింట్ ఇది లేకుండా ఉంటే జనరల్గా ఏమవుతుంది? మనం G3 G1 H1 ఉంటే మనం ఏం చేయొచ్చు? g ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్ ఇంటూ h ఆఫ్ ఎస్ అని ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టగలుగుతాం కదా. సో ఇచ్చిన బ్లాక్కి ఎనీవే ఇక్కడ ప్లస్ ఇచ్చారు కాబట్టి మనకి g ఆఫ్ ఎస్ బై 1 మైనస్ g ఆఫ్ ఎస్ ఇంటూ h ఆఫ్ ఎస్ అన్నమాట. సో ఎప్పుడైనా కూడా ఇవ్వండి, ప్లస్ ఉంది అంటే ఆల్రెడీ పాస్ట్ వీడియోలో చూసాం మనం. ఇలా ప్లస్ ఉండి ఇక్కడ కూడా ప్లస్ ఉంటే g ఆఫ్ ఎస్ బై 1 మైనస్ g ఆఫ్ ఎస్ ఇంటూ h ఆఫ్ ఎస్ రాస్తాం అన్నమాట. సో ఇక్కడ G3 G4 ఉన్నాయి కదా, మరి ఆ రెండు కూడా సిరీస్లో ఉంటాయి. సో సిరీస్లో ఉన్న బ్లాక్స్ ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. టెక్నిక్స్ ఒకసారి ఎవరైనా చూడకపోతే నేను ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, ఆ లింక్ని మీరు చూసుకోవచ్చు. ఇక్కడ G3 ఇంటూ G4 చేసి మనం చేసేది ఈజీగా. కానీ మరి ఇక్కడ ఒక పాయింట్ ఉంది, దాన్నే టేక్ ఆఫ్ పాయింట్ అంటాం. సో ఈ టేక్ ఆఫ్ పాయింట్ మనం ఈ బ్లాక్కి ముందు రాయగలిగితే ఇది సాల్వ్ అయిపోతుంది అన్నమాట. సో మరి ఎప్పుడైనా బ్లాక్కి బిహైండ్, అంటే బ్లాక్కి ముందు ఎప్పుడైనా టేక్ ఆఫ్ పాయింట్ రాయాలి అంటే అప్పుడు ఏం చేయాలి? మనం H2 బై G4 ఏ బ్లాక్ అయితే ముందు రాస్తామో ఆ బ్లాక్ని ఇక్కడ డివైడ్ చేయాలి దీంతో. అది రాసుకొని దీన్ని ముందుకు తీసుకొని రావచ్చు. సో అదే నేను ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ రాసేసాను. సో టేక్ ఆఫ్ పాయింట్ని బిహైండ్ ద G4 బ్లాక్కి బిహైండ్ రాశాను అనుకోండి. G3 G4 సిరీస్ బ్లాక్స్లో ఉంటాయి కాబట్టి G3 ఇంటూ G4 రాసేసాను, కంబైన్డ్ ప్రొడక్ట్. ఇక్కడ H2 బై G4 రాశాను నేను. రాసిన తర్వాత మీరు చూడండి ఇప్పుడు. సో ఇదంతటిని మనం సో ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కట్టచ్చా? ఎలా కడతాం ట్రాన్స్ఫర్ ఫంక్షన్? g ఆఫ్ ఎస్ అంటే ఇక్కడ G3 G4 బై 1 మైనస్ G3 G4 ఇంటూ అక్కడ h ఆఫ్ ఎస్ ఎంత ఉంది? H1 ఉందన్నమాట. సో మనకు వచ్చేది ఏంటంటే బ్లాక్ ఇది వస్తుంది అన్నమాట. సో అంటే ఇప్పుడు మరి ఇదంతా ఒక బ్లాక్ అవుతుంది, ఓకేనా? ఇంక ఇది ఏమి ఉండదు, ఈ పార్ట్ అంతా రిమూవ్ అయిపోయి సో ఈ పక్కన మనకి G2 ఉంటుంది. సో G2, సో ఇది ఒకటి ఉంటుంది. సో ఈ విధంగా మనం రాసుకుంటాం అన్నమాట. సో ఇక్కడేమో y ఆఫ్ ఎస్ ఉంటుంది. ఈ పార్ట్ రిమూవ్ అయిపోతే ఇంకా పైన ఉంది H2 బై G4 ఒకటి ఉంటుంది. సో ఈ ముందేమో మనకి సమ్మింగ్ పాయింట్ ఒకటి ఉంటుంది, ఇక్కడేమో H2 బై G4 ఉంటుందన్నమాట. H2 బై G4 అది తీసుకెళ్ళి మనం డైరెక్ట్గా సో దీన్ని కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ గమనిస్తే సో సమ్మింగ్ పాయింట్ ఇక్కడ h ఆఫ్ ఎస్ g ఆఫ్ ఎస్ ఉంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? g ఆఫ్ ఎస్ ఇక్కడ విడివిడిగా రెండు బ్లాక్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఏం మధ్యలో ఏమి టేక్ ఆఫ్ పాయింట్ లేదు. టేక్ ఆఫ్ పాయింట్ ఎలాగో బిహైండ్లోనే ఉంది. ఇంకా మనం చేయాల్సిందంటే ఈ రెండు సిరీస్ బ్లాక్స్ కాబట్టి రెండింటిని మల్టిప్లై చేసేసేయండి, అంటే ప్రొడక్ట్ చేయాలి. G2 ఇంటూ ఈ మొత్తం వాల్యూని ప్రొడక్ట్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను రాసింది G2 ఈ ప్రొడక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది? G2 G3 G4 బై 1 మైనస్ H1 G3 G4 ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ చూస్తే సమ్మింగ్ పాయింట్ ఈ g ఆఫ్ ఎస్ h ఆఫ్ ఎస్. మళ్ళీ ఏం చేయొచ్చు మనం? ఇక్కడ ప్లస్ మైనస్ ఉంది. సో g ఆఫ్ ఎస్ బై 1 ప్లస్ g ఆఫ్ ఎస్ ఇంటూ h ఆఫ్ ఎస్ఏ కదా ఈసారి, ఎందుకంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో అప్పుడేమవుతుంది మనకి? ఈ మొత్తం ప్రొడక్ట్ బై 1 ప్లస్ ఇది ఇంటూ ఇది చేస్తారు. ఇప్పుడు చూడండి ఒకసారి నేను రాస్తాను. G2 G3 G4 డివైడెడ్ బై 1 మైనస్ H1 G3 G4 హోల్ డివైడెడ్ బై మనకి 1 ప్లస్ కదా, 1 ప్లస్ మళ్ళీ G2 G3 G4 divided by 1 minus H1 G3 G4. So it is multiplied by H2 by G4.
సో ఇక్కడ H2/G4 రాస్తున్నాం. G4 క్యాన్సిల్ అయిపోతుంది, మనకి ప్రొడక్ట్ మిగులుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఈ డినామినేటర్ని ఇక్కడ తీసుకెళ్తే ఎల్సిఎం చేస్తే ఇక్కడ మనకేమవుతుంది 1 - H1G3G4 ప్లస్ ఇక్కడ ఉండిపోయిన G2, ఇక్కడ చూడండి G2G3H2 ఉంది, G2G3H2. ఓకేనా. తర్వాత పైన ఏముంది, సో ఎల్సిఎం తీస్తే 1 - H1G3G4, ఇక్కడ 1 - H1G3G4 రెండు క్యాన్సిల్ అయిపోతాయి. న్యూమరేటర్లో ఇంకా G2G3G4 మిగిలిపోతుంది అన్నమాట. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. ఇక్కడ చూడండి, మనం వేసిన దాన్ని బ్లాక్ పెట్టేసి ఇంకా ఈ బయటకు ఉండేది y(s) మాట. సో దీనికి పక్కన ఉండేది ఏంటి, g(s). చూడండి ఇక్కడ G1 మాట. సో దీనికి కింద మిగిలింది ఏంటంటే ఇక్కడ H3 ఒకటి మిగిలింది మీరు చూస్తే. సో H3 మిగిలింది, ఈ పక్కన R(s) మిగిలింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి మళ్ళీ, సో G1 ఇంటూ ఈ మొత్తం టర్మ్ చేయాలి. సో మొత్తం క్యాస్కేడెడ్ బ్లాక్ అంతా వస్తుంది. సో G1తో మల్టిప్లై చేసేసాను. మల్టిప్లై చేసిన తర్వాత మనకి మళ్ళీ సమ్మింగ్ పాయింట్ g(s), h(s). ఇక్కడేమో ప్లస్ మైనస్ ఉంది, మళ్ళీ g(s/1 + g(s) × h(s) చేస్తారు. చేసిన తర్వాత సో మీరు ఏం చేస్తారంటే ఈ వాల్యూని మనం ఏం చేయాలంటే g(s) అని రాసి కిందన 1 + h అంతా ఇక్కడ H3 × g(s) రాస్తారు. ఎల్సిఎం తీసేసి ఇక్కడ ఈ డినామినేటర్ని క్యాన్సిల్ చేస్తారు. ఎల్సిఎం తీస్తే మనకి చూడండి ఒకసారి 1 - G3G4H1 ప్లస్ G2G3H2 ప్లస్ ఈ H3 G1 G2 G3 G4 ఉంటుంది. పైన న్యూమరేటర్లో G1 G2 G3 G4 ఉంటుంది. సో ఇక్కడేమో ఇన్పుట్ R(s), ఇక్కడ అవుట్పుట్ y(s). సో ఈ విధంగా మనం బ్లాక్ డయాగ్రామ్ని రిడక్షన్ చేస్తాం అన్నమాట. సో టెక్నిక్స్ని ఉపయోగించి చూడండి, ఇంత పెద్ద కాంప్లికేటెడ్ డయాగ్రామ్ని కాస్త మనం ఇంత సింపుల్ వేలో చేసాం అన్నమాట. థ్యాంక్ యూ గాయ్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి.